పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం అమీనాబాద్లో నక్కా మణికంఠ మాజీ సర్పంచ్ నక్కా కాసులమ్మ ఆధ్వర్యంలో వైద్య వికాస్ ఇనోదయ హాస్పిటల్ వారిచే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలంతా ఆరోగ్యంపై కనీస అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా మందులు తీసుకోవచ్చన్నారు. ఈ వైద్య శిబిరం ద్వారా సుమారు 300 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐవి రమణ, సీఈఓ ఆఫ్ వైదిక ఇనోదయ హాస్పిటల్స్, డాక్టర్ వల్లూరి లోకేష్ ఆర్థోపెటిక్, ఎస్ఎన్ పాండా కార్డియాలజీ, విఎల్ దేవి జనరల్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ కార్డియాలజీ, మార్కెటింగ్ హెడ్ చిక్కం దుర్గాప్రసాద్, కార్పొరేట్ రిలేషన్స్ టి హేమంత్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ రావు రమేష్, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ కాకినాడ వారి ఆధ్వర్యంలో అమీనాబాద్ గ్రామంలో నక్కా మణికంఠ గారు మరియు నక్కా కాసులమ్మ గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా క్యాంప్ కోసం ఒక అమీనాబాద్ గ్రామస్తులుగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మేము పిల్లగానే మన వైద్య బృందం అంతా కూడా మన డాక్టర్ గారు లోకేష్ గారు కావచ్చు, దేవి మేడం గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, అదేవిధంగా ఇనోదయ హాస్పిటల్స్ అందరూ కూడా నర్సింగ్తో సహా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి మేనేజర్ గారు వల్లి గారు మనం చెప్పగలనే కిషోర్ గారి ద్వారా మనకి ఐ టెస్టులు నిర్వహించారు. దానిలో కూడా వాళ్ళకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా అమీనాబాద్లో చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇనోదయ వైద్య వికాస్ తరఫున మేము అందరూ వచ్చి వైద్యుల బృందం వచ్చి ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ అందరి సహకారంతో ఇక్కడ మేము వైద్య బృందంతో క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇటీవల ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి విధానం పాటించకపోవడం వల్ల వస్తున్న రకరకాల ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా ఇటువంటి క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు కావచ్చు, ఏదైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే సొంతగా మందుల షాప్కి వెళ్ళి తోచిన మందులు ఏవో తెచ్చుకుని వచ్చి వాడేయడం కాకుండా ఒక్కసారి వైద్యుల దగ్గరికి వెళ్ళి తగిన వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని ఏమీ లేదు అని నిర్ధారించుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. అందరికీ నమస్కారాలు. ఈ అమీనా గ్రామంలో ఈరోజు నక్కా మణికంఠ గారు వాళ్ళ అమ్మగారి సహకారంతో ఈ కార్యక్రమం సక్సెస్గా ఎంతో నిర్వహించారు. మా వైద్య వికాస్ ఇనోదయ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిషన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, కార్డియాక్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. మరి మీరందరూ కూడా ఇటువంటి వైద్య ఉచిత శిబిరాలు నిర్వహించుకోవాలి. ఈ రోజుల్లో అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కారణం అందరికీ బీపీ, షుగరు, ఆహార నియమాలు నియంత్రణ లేకపోవడం కూడా ఎన్ని జరుగుతున్నాయి. అందువల్ల ప్రతి సంవత్సరం లేదా 6 నెలలకు ఒక్కసారి అయినా ఈ వైద్య పరీక్షలు మనం నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరు బీపీ, షుగరు, అలాగే ఈసీజీ, యూడిఎఫ్ ఇవన్నీ నిర్వహిస్తే మనకి ఏమైనా ముందు జాగ్రత్తగా వచ్చే జబ్బులు ఏమైనా మనం నివారించవచ్చు. అమీనాబాద్ గ్రామంలో అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నక్కా కాసులమ్మ గారు వాళ్ళ అబ్బాయి గారు నక్కా మణికంఠ గారి ఆధ్వర్యంలో ఈ అమీనాబాద్ పోలేరమ్మ గుడి వద్ద జరగబడిన వైద్య వికాస్ ఇనోదయ ఆధ్వర్యంలో జరగబడిన మెడికల్ క్యాంప్ ఉచితంగా జరగబడింది. ఈ వైద్య వికాస్ ఇనోదయ ఆధ్వర్యంలో డాక్టర్ వి లోకేష్ గారు ఆర్థోపెడిషన్, డాక్టర్ ఎస్ఎన్ పాండా గారు మరియు వారి శిష్యులైనటువంటి శ్రీనివాస్ గారు కార్డియాలజీ, డాక్టర్ విఎల్ దేవి మేడం జనరల్ సర్జరీ, వీళ్ళందరూ వైద్య సేవలు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు అందరికీ కూడా ఉచితంగా అందబడినాయి. ప్రతి ఒక్కరూ ఈ వైద్య సేవను ఉపయోగించుకున్న ఆల్మోస్ట్ 150 నుంచి 200 మంది వరకు మనకి వైద్య సేవకి వచ్చారు గ్రామ ప్రజలందరూ. దీనిలో చాలామంది వరకు కూడా కొంతమందికి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు, కొంతమందికి జనరల్ సర్జరీకి సంబంధించినటువంటి జబ్బులు, కొంతమందికి ఆర్థోపెడిక్ కీళ్ళ నొప్పులు, కాళ్ళల్లో నీరు పట్టడం, చీము పట్టడం ఇలాంటివి కొంతమంది మన గ్రామ ప్రజల్లో సంబంధించినవన్నీ కూడా మేము గమనించడం జరిగింది మా డాక్టర్లు, వైద్య నిపుణులు ఆధ్వర్యంలో. వీళ్ళందరికీ కూడా మేము సజెస్ట్ చేసింది ఏంటంటే మా వైద్య వికాస్ ఇనోదయ హాస్పిటల్కి నెక్స్ట్ వచ్చినప్పుడు సజెస్ట్ చేసాం మేము అందరినీ వాళ్ళ దగ్గరికి రమ్మని. దాని ద్వారా వాళ్ళకి తగిన సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ నక్కా మణికంఠ గారి ఆధ్వర్యంలో అమీనాబాద్ గ్రామంలో చాలా వైద్య వికాస్ ఇనోదయ వారి
ఆధ్వర్యంలో ఇవాళ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో ఈసీజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీపీ, షుగర్ ఇలాంటి అన్ని వ్యాధులు కూడా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అగర్వాల్ ఐ హాస్పిటల్ వారితో ఇక్కడ మరి ఐ చెకప్ కూడా పెట్టడం జరిగింది. జనాలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ క్యాంపుని వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎంతో మంచి మనసుతో మరి మన నక్కా మణికంఠ గారు, అలాగే వారి అమ్మగారు నక్కా కాశీలమ్మ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత చేయాలని కోరుకుంటున్నాను. వినోదయ హాస్పిటల్ వారు ముందుకు రావటం, ఇలాగా ఇలాంటి వైద్యానికి సంబంధించిన క్యాంపులన్నీ కూడా ఈ మధ్య వినోదయ చాలా చోట్ల పెట్టడం జరుగుతుంది. మరి మన పెద్ద పరిస్థితిలో ముందుకు వచ్చి గ్రామాల్లో క్యాంపులు నిర్వహించడం చాలా మంచి పరిణామం. అత్యాధునిక టెక్నాలజీని ఇదివరకు ఈసీజీ మిషన్లు బయటికి తెచ్చే పరిస్థితులు ఉండేవి కాదు. ఓన్లీ బీపీని, షుగర్లు చెక్ చేసుకోవడానికి మాత్రమే మెడికల్ క్యాంపులు ఉపయోగపడేవి. అలాంటిది ఇవాళ అత్యాధునిక టెక్నాలజీతో ఇలాంటి ఈసీజీ మిషన్లు కూడా గ్రామాల్లో తెచ్చి చేయడం అన్నది చాలా మంచి పరిణామం. ప్రజలందరూ కూడా ఇలాంటి క్యాంపులను వాడుకోవాలి, వినియోగించుకోవాలి. మరి ఇలాంటి మంచి పనులు మరెన్నో మరి మన సర్పంచ్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.